హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే ఏపీ ఎంసెట్ సంబంధించిన రిజల్ట్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. అవి డౌన్లోడ్ చేసుకో ముందు హాల్ టికెట్ మీరు పోయినా కానీ పాడేసుకున్నా కానీ లేదంటే హాల్ టికెట్ నెంబర్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి కూడా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు ముందుగా అయితే ఏపీ ఎంసెట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేస్తే కెన్ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉండడం అయితే జరుగుతుంది. కెన్ యూ అప్లికేషన్ స్టేటస్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. రెండిట్ల మీద ఏం క్లిక్ చేసినా కానీ అక్కడ ఆల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తుంది. తర్వాత మనకి అక్కడ ఇంజనీరింగ్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫార్మసీ లేకపోతే బోత్ ఆఫ్ రెండిట్లకి పెట్టామని అని చెప్పేసి అడుగుతుంది. దాని మీద సెర్చ్ చేస్తే మీరు చెక్ పేమెంట్ అంటే అక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అన్న పేమెంట్ నెంబర్ వస్తుంది. అది ఒక పేపర్ ప్రింట్అవుట్ కానీ ఒక పేపర్ మీద కానీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఆల్ టికెట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అక్కడ మీకు వచ్చిన పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి కానీ ఉండడం అయితే జరుగుతుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాని పక్కన మన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ బైపీసీ అయితే బైపీసీ, సిఈసీ బైపీసీ అయితే బైపీసీ, ఎంపీసీ అయితే ఎంపీసీ, ఆల్ టికెట్ నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కదా, ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే నెక్స్ట్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తే గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి కొడితే మన రిజల్ట్ అండ్ మన ర్యాంక్ కార్డు కూడా అయితే రావడం అయితే జరిగింది. ప్రతిది కూడా సేవ్ చేసుకోండి పీడిఎఫ్ లో. ప్రతిది కూడా కౌన్సిలింగ్ లో అయితే కంపల్సరీగా అయితే కావాల్సి వస్తుంది మనకి. ఓకేనా? ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడిగింది, నేనైతే ఆన్సర్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ యాప్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ బెస్ట్ కాలేజెస్ ఏంటన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి అందరు కూడా.